అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుల పంచాయతీ నడుస్తుందా? శెట్టి బలిజలు వర్సెస్ కాపులు అన్నట్టుగా సీన్ మారిపోయిందా? ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నేత కుల ప్రస్తావన చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుందా? అంతేకాకుండా ప్రతిపక్ష వైసీపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ సొంత పార్టీ నేతలను పక్కన పెట్టేస్తున్నారా? ప్రస్తుతం ఆ నేత వ్యవహారం పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ జిల్లాలకే కీలక పదవులు దక్కేవి. అయితే జిల్లాలు విడిపోయిన తర్వాత ఈ జిల్లాలకు ప్రాధాన్యత తగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ లో ఉన్నాయి. ఈ రెండిటిలో ఒక చోట జనసేన పోటీ చేసి గెలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపులకు పెద్దపీట వేస్తారని అందరూ ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ బోని కొట్టకపోయినా ఈ జిల్లాలో మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో జనసేన హవా చాటుకుంది. కూటమి జతకట్టిన తర్వాత తమకు కీలక పదవులు వస్తాయని కాపు సామాజిక వర్గం ఆశించింది. కానీ అంతకు విరుద్ధంగా ఇక్కడ పరిస్థితులు తయారయ్యాయి. వైసీపీలో ఉంటూ పలు కేసులు ఎదుర్కొన్న వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అనూహ్యంగా ఆయనకు టీడీపీ హైకమాండ్ రామచంద్రాపురం టికెట్ కేటాయించింది. దాంతో వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ సమీకరణాలు కలిసి రావడంతో మంత్రి కూడా అయిపోయారు. దీంతో శెట్టి బలిజ సామాజిక వర్గం ఆధిపత్యం మొదలైందని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. అంతకుముందు రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీకి చెందిన శాసన మండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరించేవారు. ఆయనకు అప్పట్లో ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇన్ఛార్జిగా కూడా ఆయనకు ఛాన్స్ దక్కింది. ఆయనను ఇన్ఛార్జిగా తప్పించిన తర్వాత సుభాష్ కుల రాజకీయాలు మరింత పెంచారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వన సమారాధన సందర్భంగా సుభాష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంత్రిని చేశారు. శెట్టి బలిజ కాకపోతే అతనికి ఛాన్స్ రాదంటూ బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా నాకు అక్కడ రాజకీయం అవసరం. రాజకీయం అక్కడ అందరికీ సేవ చేయాలి, పార్టీకి సేవ చేయాలి. అలాగే నాకు మంత్రి ఇచ్చారు, కార్మిక శాఖ మంత్రి. నేను కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అలాగే నాకు ఎమ్మెల్యే ఇచ్చింది, మంత్రి ఇచ్చింది, కులం శెట్టి బలిజ కులం అని ఇచ్చారు నాకు. కాబట్టి కులానికి నేను చేతనైనంత చేదోడు వాదోడుగా ఉంటూ మీ మనసుల్ని, మీ ప్రేమని నేను సొంతం చేసుకోవాలి. అంతేగాని ఏ మంత్రి అయిపోయాం కదా అని ఏసీ గదుల్లో కూర్చుంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మళ్ళీ సుభాష్ ని మీరు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు నాకు తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీకి బద్ద శత్రువైన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో మంత్రి సుభాష్, ఆయన తండ్రి సత్యం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణతో కూడా వారు కలిసిమెలిసి తిరుగుతున్నారు. కుడిపూడి సత్యనారాయణ తనకు గాడ్ ఫాదర్ అంటూ వైసీపీ ఎమ్మెల్సీని నేరుగా మంత్రి సుభాష్ అభివర్ణించడం టీడీపీ వర్గాల్లో, ముఖ్యంగా కాపు నేతల్లో ఆగ్రహం తెప్పించిందే. వైసీపీ వారికి మంత్రి ఆయన తండ్రి పనులు చేసి పెడుతున్నారన్న భావన మొదలైందే. శెట్టి బలిజ కాపులను తొక్కేస్తున్నారు అంటూ కాపు నాయకులు మండిపడుతున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం సతీమణి రెడ్డి అనంతలక్ష్మికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కూడా గుత్తుల సాయికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. శెట్టి బలిజకి పెద్దపీట వేస్తూ మిగిలిన బీసీ కులాలను తొక్కేస్తున్నారని వారిలోనూ ఆగ్రహం ఉందనే టాక్ వినిపిస్తుంది. రాజకీయంగా ఎదుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా. మాకున్నదే చాలా తక్కువ మంది. ఈయనొక స్వాతంత్రం మాకు, ఆయన ఒక స్వాతంత్రం. ఇద్దరు కూడా ఈయన క్యాబినెట్ మంత్రులు చేశారు. మంచి పదవుల్లో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళు ఏంటంటే సంఘ ఐక్యతనికి పక్కన పెట్టేసి, సంఘానికి చేయవలసిన పనులు పక్కన పెట్టేసి
కొంతమంది ఉపాధి కల్పించాలి. వాళ్ళ ఉపాధి కల్పించడం మానేసి సొంత ఏజెండా తీసుకుని సొంత నిర్ణయాలు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునే పరిస్థితి వస్తుంది. అసలు వనభోజనాలు ఎందుకు పెడుతున్నాం? దాని అర్థం ఏంటి? వనభోజన కార్యక్రమం ఎందుకు పెడుతున్నామండి? సంఘం డెవలప్ అవ్వాలి, సంఘం ద్వారా ప్రజలు డెవలప్ అవ్వాలి, కులం డెవలప్ అవ్వాలి. మనకు తెలిసిన మంచి విషయాలు రాజకీయ నాయకులను రప్పించి వాళ్ళ ద్వారా మంచి విషయాలు చెప్పించి నేటి యువత రేపటి యువతగా తయారయ్యి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ వనభోజనాలు పెట్టడం జరిగింది. కానీ వీళ్ళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని ఎదిగిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి రేపు పొద్దున అప్కమింగ్ లీడర్స్కి మనం ఏం చెప్తాం, ఏం సమాజాన్ని ఏమి మెసేజ్ని ఇస్తాం రేపు పొద్దున అని చెప్పేసి మాకు చాలా ఆందోళన ఉంది. మరోవైపు గతంలో కులాల వారీగా రాజకీయాలు చేసినా ఎన్నికల తర్వాత కలిసిమెలిసి ఉండేవారు. కానీ మంత్రి సుభాష్ వ్యవహార శైలి పూర్తిగా కులాలను విడదీసి ఒకే కులానికి పెద్దపీట వేస్తున్నట్లు తయారైందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రకటనలు ఇప్పటికే టీడీపీ అధిష్టానంకు ఫిర్యాదుల రూపంలో వెళ్లాయి. ఆయనపై చర్యలు తీసుకోకపోతే తమంతా దూరం జరుగుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. జనసేన కూడా కాపులను పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జిల్లాల్లో జరుగుతున్న కుల రాజకీయాలు రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. మంత్రివర్గ మార్పులో సుభాష్ను పక్కన పెట్టి ఈ జిల్లా నుంచి ఎస్సీ లేదా కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. వెంటనే టీడీపీ అధిష్టానం సుభాష్ కుల దూకుడుకు కళ్లం వేయకపోతే తీవ్రంగా నష్టపోతామని కాపు నాయకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కాపులను ఎలా మచ్చిక చేసుకుంటాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.